హాయ్ నమస్తే అండి అందరికీ. సో ఈరోజు మనం ఏంటంటే ప్రాఫిట్ అండ్ లాస్లో నుంచి ఈ టాపిక్ నుంచి సమ్ క్వశ్చన్స్ అనేవి డిస్కస్ చేద్దాం. సో ఇందులో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 28 ఐటమ్స్ ఈజ్ ఈక్వల్ టు ది కాస్ట్ ప్రైస్ ఆఫ్ 17 ఐటమ్స్. వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఆఫ్ ప్రాఫిట్ ఆర్ లాస్ అన్నాడు. సో ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు మనం ఎలా సాల్వ్ చేస్తామంటే సో జనరల్గా మనం ఏంటంటే కాస్ట్ ప్రైస్ని ఎప్పుడు కానీ 100%గా తీసుకుంటాం. అంటే మనం రెఫరెన్స్ ఆల్వేస్ కాస్ట్ ప్రైస్నే తీసుకుంటాం అన్నమాట. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ ప్రాఫిట్ అన్నప్పుడు ప్రాఫిట్ అంటే ఏం చేస్తాం జనరల్గా సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్. అదే లాస్ అన్నప్పుడేమో కాస్ట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్ ఇలా తీసుకుంటాం. ఇప్పుడు ఇచ్చిన క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే ఇక్కడ ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 28 ఐటమ్స్ ఈజ్ ఈక్వల్ టు ది కాస్ట్ ప్రైస్ ఆఫ్ 17 ఐటమ్స్ అన్నాడు. సో సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 28 ఐటమ్స్. సో సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 28 ఐటమ్స్ ఈజ్ ఈక్వల్ టు ది కాస్ట్ ప్రైస్ ఆఫ్ 17 ఐటమ్స్. సో ఇలా ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే నాకు ఈ యొక్క కాస్ట్ ప్రైస్ వాల్యూని మనం 28గా తీసుకుంటాం, సెల్లింగ్ ప్రైస్నేమో 17గా తీసుకుంటాం. సో ఇప్పుడు మనకేంటంటే ఇక్కడ ప్రాఫిట్ ఆర్ లాస్ అన్నాడు. ఇక్కడేమో కాస్ట్ ప్రైస్ ఏమో అంటే నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏంటంటే ఈ కాస్ట్ ప్రైస్ ఏమో 28 రూపీస్ కొని అంటే కొనేదేమో 28 రూపీస్కి, అమ్మేదేమో 17కి. అలాంటప్పుడు నాకేమొస్తుంది డెఫినెట్గా లాస్ అనేది వస్తుంది. లాస్ ఇక్కడ ఆల్వేస్ రెఫరెన్స్ మనం ఏం తీసుకుంటాం అంటే కాస్ట్ ప్రైస్ తీసుకుంటాం కాబట్టి కాస్ట్ ప్రైస్ అనేది రెఫరెన్స్ తీసుకుంటాం. వీటి యొక్క డిఫరెన్స్ ఎంత ఉంది ఇప్పుడు నాకు 28కి 17కి డిఫరెన్స్ ఎంత ఉంది 11 × 100. ఇప్పుడు మనం దీన్ని సాల్వ్ చేసుకుంటే అప్పుడు ఎంత వస్తుందంటే నాకు ఆన్సర్ ఇది. సో ఇక్కడ చూడండి 2 14 జర్ 2 50 జర్ 2 7 జర్ 2 25 జర్. సో ఇప్పుడు నాకు ఇది మల్టిపుల్ చేసుకుంటే ఎంత వస్తుంది అంటే 25 10 జర్ 250 275 అంటే ఇక్కడ నాకు 7తో 275 చేయాలి నేను. సో అప్పుడు నాకు ఆన్సర్ అనేది వస్తుంది. ఇక్కడ చూడండి 7 3 జర్ 21, 27లో 21 పోతేనేమో 6, ఇక్కడేమో 5 ఉంటుంది. 7 9 జర్ 63. సో ఇక్కడ 2 అనేది ఉంటుంది. సో నాకు ఆన్సర్ ఏమవుతుందంటే 39 2/7%. సో ఇప్పుడు నాకు ఇక్కడ చూడండి ఆన్సర్. సో ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ ఎంత అంటే ఫస్ట్ వన్ అన్నమాట ఆన్సర్ 39 2/7% లాస్. సో ఇలా చేస్తామన్నమాట. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. The initial profit percentage on the sale of an item was 55% if the cost price of an item went up by 24%, but the selling price remaining the same. What would be the new profit percentage అన్నాడు. సో ఇక్కడ ఏంటంటే ఈ క్వశ్చన్లో సో జనరల్గా మనం ఏం చేస్తాం, ఇంతకుముందే చెప్పాను నేను, కాస్ట్ ప్రైజ్ని మనం ఏం చేస్తామంటే 100%గా తీసుకుంటాం. ఇది రెఫరెన్స్. ఇక్కడ ఏమన్నాడు ఇనిషియల్ ప్రాఫిట్ పర్సంటేజ్ ఆన్ ద సేల్ ఆఫ్ అన్ ఐటమ్ అన్నాడు. సో ప్రాఫిట్ అంటే ఏంది, ఈ యొక్క కొన్న వేళకి మనకేంది సమ్ అమౌంట్ అనేది ఎక్స్ట్రాగా వస్తే దాన్ని మనం ప్రాఫిట్ అంటాం కదా. ఇక్కడ ఎంత వచ్చింది 55% అన్నాడు. అంటే ఈ యొక్క సెల్లింగ్ ప్రైస్ అప్పటికి ఎంత ఉన్నట్టు, కాస్ట్ ప్రైస్ 100% అయినప్పుడు సెల్లింగ్ ప్రైస్ అనేది ఏమవుతుందంటే 155% అవుతుంది. ఎందుకు అంటే ఇక్కడ ప్రాఫిట్ అనేది 55% అన్నాడు కాబట్టి. సో అప్పుడు నాకు ఇనిషియల్గా కాస్ట్ ప్రైస్ అనేది ఏమవుతుంది అంటే కాస్ట్ ప్రైస్ ఈజ్ టు సెల్లింగ్ ప్రైస్ అనేది ఏమవుతుందంటే 100:155 అవుతుంది. అప్పుడు దీని వాల్యూ నాకేమవుతుందంటే 20:31 అంటే క్యాన్సిలేషన్ చేస్తే. నెక్స్ట్ ఏమన్నాడు ఇఫ్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ అన్ ఐటమ్ వెంట్ అప్ బై 24%. అంటే ఈ యొక్క కాస్ట్ ప్రైస్ అనేది మళ్ళీ ఏమైందంట 25% అనేది పెరిగిందంట, సెల్లింగ్ ప్రైస్ రిమైనింగ్ సేమ్.
అంటే అప్పుడు నాకేమైందంటే న్యూ అంటే కాస్ట్ ప్రైస్ ఇది 1 అనుకుందాం, సెల్లింగ్ ప్రైస్ 1 అనుకుందాం. దీని వాల్యూ 100 ఉండేది ఏమైపోయిందంటే 124 అయిందంట. ఈ సెల్లింగ్ ప్రైస్ రిమైనింగ్ సేమ్ అన్నాడు, అంటే సేమ్ యాస్టీజ్ అలానే తీసుకుంటాం. ఇప్పుడు నాకు ఇదేమవుతుంది అంటే ఇప్పుడు దీనికి ఇది ప్రాఫిట్ ఇప్పుడు ఏం కనుక్కోమన్నాడు, న్యూ ప్రాఫిట్ పర్సంటేజ్ అన్నాడు. ఇప్పుడు ఇక్కడ నువ్వు కొన్న వేల ఏమో 124, అమ్మిన వేల ఏమో 155. సో అప్పుడు నాకు కొన్న వేల కంటే అమ్మిన వేల ఎక్కువ ఉంది కాబట్టి డెఫినెట్గా నాకు ప్రాఫిట్ అనేది వస్తుంది. ఇక్కడ కాస్ట్ ప్రైస్ కంటే సెల్లింగ్ ప్రైస్ అనేది ఎక్కువ ఉంది కాబట్టి ప్రాఫిట్ పర్సంటేజ్ అనేది వస్తుంది. సో అప్పుడు నా ప్రాఫిట్ అనేది ఏమవుతుందంటే ఇక్కడ, సో ప్రాఫిట్ పర్సంటేజ్ వీటి యొక్క డిఫరెన్స్ ఎంత, 155 మైనస్ 124 అన్నప్పుడు 31 వస్తుంది ఓవర్. సో ఆల్వేస్ మనం ఏం చేస్తారంటే ప్రాఫిట్ అన్నప్పుడు కాస్ట్ ప్రైస్ అనేది రెఫరెన్స్గా తీసుకుంటాం. ఇనిషియల్గా 100 ఉండేది నాకు ఇక్కడ 124 అయింది కాబట్టి ఇప్పుడు రెఫరెన్స్ నాకు ఏం తీసుకుంటామంటే 124 అనేది తీసుకుంటాం రెఫరెన్స్. 124 ఇంటూ 100. దీన్ని సాల్వ్ చేస్తే మనకి ఏమొస్తుందంటే రిక్వైర్డ్ ఆన్సర్ అనేది వస్తుంది. ఇక్కడ చూడండి 4 1 జర్ 4 3 జర్ అంటే 31 4 టైమ్స్ 4 25 టైమ్స్. అప్పుడు నా ప్రాఫిట్ పర్సంటేజ్ అన్నప్పుడు ఎంత వస్తుందంటే 25%. ఇదన్నమాట ఆన్సర్. ఓకే, సో దీనికి ఆన్సర్ ఎంత అంటే సెకండ్ క్వశ్చన్కి సెకండ్ వన్ అన్నమాట ఆన్సర్. సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. Sophia sold an iPhone at the cost of 46,068 at a loss of 12%. At what cost will she have to sell it to a get profit of 18% అన్నాడు. ఇక్కడ ఏంటంటే సోఫియా సోల్డ్ అన్ ఐఫోన్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ 46,068 ఎట్ ఎ లాస్. సో ఇక్కడ జనరల్గా మనం ఏం చేస్తామంటే ఇక్కడ కాస్ట్ ప్రైస్ని ఆల్వేస్ 100%గా తీసుకుంటాం. ప్రాఫిట్ అన్నప్పుడేమో ఈ 100%కి యాడ్ చేసుకుంటాం, లాస్ అన్నప్పుడేమో ఈ 100% నుంచి సబ్ట్రాక్షన్ చేస్తాం. ఇక్కడ ఏమన్నాడంటే 12% లాస్ అన్నాడు. 12% లాస్ అన్నప్పుడు అంటే ఏమని 88%. ఇది దీని యొక్క వాల్యూ సోల్డ్ కదా, అంటే ఈ యొక్క 12% లాస్తో అతను అమ్మాడు కాబట్టి ఇప్పుడు నాకు ఇక్కడ ఎంత ఇచ్చిన వాల్యూ 46,068 రూపీస్. ఇది ఎట్ వాట్ కాస్ట్ విల్ షీ హ్యావ్ టు సెల్ ఇట్ టు గెట్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 18% అన్నాడు. అంటే 18% ప్రాఫిట్ అన్నప్పుడు సో నేనేం చెప్పాను ఇక్కడ ప్రాఫిట్ అంటే దీనికి యాడ్ చేసుకోవాలి, లాస్ అంటే ఇందులోనే సబ్ట్రాక్షన్ చేసుకోవాలని చెప్పాను. ఇక్కడ నాకు రెఫరెన్స్ అనేది ఆల్వేస్ 100. సో ఇక్కడ లాస్ కాబట్టి ఇక్కడ నేను 88% చేశాను, ఎందుకని 100లో నుంచి 12 పోతే 88 కాబట్టి. ఇక్కడ నాకు ప్రాఫిట్ 18% అన్నాడు కాబట్టి ఇప్పుడు నాకు ఎంత వస్తుందంటే ఇక్కడ 118. దీని వాల్యూ మనం కనుక్కోవాలి. సో ఇప్పుడు నాకు దీని వాల్యూ కావాలన్నప్పుడు నేను ఏం చేస్తానంటే వీటిని క్రాస్ మల్టిపుల్ చేస్తాను. అంటే ఎలాగంటే సో దీని వాల్యూ నేను ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనుకుంటే అప్పుడు నాకు ఈ ఎక్స్ వాల్యూ ఈక్వల్ టు క్రాస్ మల్టిపుల్ చేయండి 118 ఇంటూ 46,068 ఓవర్ 88. సో దీన్ని మనం సాల్వ్ చేసుకుంటే నాకు వచ్చే ఆన్సర్ ఎంత వస్తుందంటే 61,770 వస్తుందన్నమాట. సో ఫస్ట్ వన్ అన్నమాట ఆన్సర్. ఓకే, సో క్యాల్కులేషన్ వల్ల టైం వేస్ట్ అనేది నేను డైరెక్ట్గా చేస్తున్నాను. సో ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇఫ్ ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ అన్ ఐటమ్ ఈజ్ డబల్ దెన్ ద ప్రాఫిట్ బికమ్స్ 4 times. వాట్ వాజ్ ద ఒరిజినల్ ప్రాఫిట్ పర్సంటేజ్ అన్నాడు. సో ఈ క్వశ్చన్ ఆన్సర్ ఏంటంటే ఇక్కడ చూద్దాం. సో ఇక్కడ ఏంటంటే ప్రాఫిట్ అంటే ఏం చెప్పాను నేను, సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్, ఇది మనకు తెలిసిన ఫార్ములా. అదేవిధంగా లాస్ అంటేనేమో కాస్ట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్. ఇక్కడ ఏమిచ్చాడంటే ఇఫ్ ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ అన్ ఆర్టికల్ ఈజ్ డబల్డ్ అన్నాడు. అంటే ఈ యొక్క సెల్లింగ్ ప్రైస్ అనేది డబల్ అయితే దెన్ ద ప్రాఫిట్ బికమ్స్ 4 times అన్నాడు. అంటే ఎప్పుడైతే ఇక్కడ నాకు సెల్లింగ్ ప్రైస్ అనేది డబల్ అయిందో
సెల్లింగ్ ప్రైస్ అంటే కాస్ట్ ప్రైస్ మాత్రం సేమ్. ఈ సెల్లింగ్ ప్రైస్ డబల్ అయితే నాకు ప్రాఫిట్ అనేది ఏమైందంట 4 టైమ్స్ అయిందంట. ఈ యొక్క ప్రాఫిట్ అనేది 4 టైమ్స్ ఆఫ్ ప్రాఫిట్ అన్నాడు. ఈ ప్రాఫిట్ ప్లేస్లో నేను ఇది రాశాను అనుకోండి, అప్పుడు ఏమవుతుంది నాకు ఇది, ఇక్కడ నేను చూడండి ఈక్వేషన్ చేంజ్ చేస్తున్నాను. సో 4 టైమ్స్ ఆఫ్ ప్రాఫిట్ అన్నాడు. ప్రాఫిట్ అంటేనేమో సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ ఈక్వల్ టు 2 టైమ్స్ ఆఫ్ సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్. ఎప్పుడైతే నాకు సెల్లింగ్ ప్రైస్ అనేది డబల్ అయిందో ఈ యొక్క ప్రాఫిట్ అనేది 4 టైమ్స్ అయింది. అందుకని ఇలా రాశాను అన్నమాట ఈక్వేషన్. ఇప్పుడు నాకు ఇదేమవుతుందంటే 4 టైమ్స్ ఆఫ్ సెల్లింగ్ ప్రైస్ మైనస్ 4 టైమ్స్ ఆఫ్ కాస్ట్ ప్రైస్ ఈక్వల్ టు 2 టైమ్స్ ఆఫ్ సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్. సో ఫైనల్గా నాకు ఏమవుతుందంటే ఇది 2 టైమ్స్ ఆఫ్ సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్ టు 3 టైమ్స్ ఆఫ్ కాస్ట్ ప్రైస్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఈ కాస్ట్ ప్రైస్ యొక్క వాల్యూ 2 రూపీస్, సెల్లింగ్ ప్రైస్ యొక్క వాల్యూ 3, అంటే ఇలా తీసుకుంటాం అన్నమాట ఆల్వేస్. సో ఇప్పుడు నాకు ఆల్వేస్ ప్రాఫిట్ పర్సంటేజ్ ఆర్ లాస్ పర్సంటేజ్ అన్నప్పుడు ఇక్కడ నువ్వు కాస్ట్ ప్రైస్ ఏమో 2 రూపీస్, సెల్లింగ్ ప్రైస్ ఏమో 3, అంటే సెల్లింగ్ ప్రైస్ ఎక్స్ట్రా ఉంది కాబట్టి డెఫినెట్గా నాకు ఏమొస్తుంది, ఇది ప్రాఫిటే వస్తుంది. సో కాబట్టి ప్రాఫిట్. వీటి యొక్క డిఫరెన్స్ ఎంత ఉంది, 3లో 2 పోతే 1. మనం ఆల్వేస్ ఏం తీసుకుంటాం రిఫరెన్స్, కాస్ట్ ప్రైస్ కాబట్టి 2 ఇంటూ 100. సో ఈ యొక్క ప్రాఫిట్ పర్సంటేజ్ అన్నప్పుడు ప్రాఫిట్ ఓవర్ కాస్ట్ ప్రైస్ ఇంటూ 100 ఇలా చేస్తాం అన్నమాట. ఇప్పుడు నాకు 2 టేబుల్ ఎప్పుడు పోతుంది, ఇది 250 టైమ్స్. అంటే నాకు ఇప్పుడు దీని యొక్క వాల్యూ ఏమొస్తుందంటే ప్రాఫిట్ ఎంత అంటే 50%. ఇదన్నమాట ఆన్సర్. ఓకే, సో దీనికి ఆన్సర్ ఎంత అంటే థర్డ్ వన్. నెక్స్ట్, ఇఫ్ ద కాస్ట్ ప్రైస్ ఈజ్ 72% ఆఫ్ ద సెల్లింగ్ ప్రైస్, దెన్ వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఆఫ్ ప్రాఫిట్ ఇఫ్ ద కాస్ట్ ప్రైస్ ఈజ్ 72% ఆఫ్ ద సెల్లింగ్ ప్రైస్ అన్నాడు. ఇక్కడ ఈక్వేషన్ ఎలా రాసుకుంటామంటే దీంట్లో కాస్ట్ ప్రైస్ ఈజ్ 72%. సో కాస్ట్ ప్రైస్ ఈజ్ 72% ఆఫ్ సెల్లింగ్ ప్రైస్ అన్నాడు. ఇక్కడ ఈ యొక్క 72% ఎలా నోట్ చేసుకుంటాం అంటే 72/100, ఎందుకంటే పర్సంటేజ్ ఉంది కాబట్టి. ఇది కాస్ట్ ప్రైస్ అనుకుంటే ఇప్పుడు నాకు ఇదేమవుతుందంటే ఈ యొక్క కాస్ట్ ప్రైస్ ఇది 100 అనేది డివిజిబుల్ అవుతుంది, ఈ సైడ్ అయిపోతే మల్టిపుల్ అవుతుంది కదా. సో అప్పుడు నాకేమవుతుందంటే ఇది 100 టైమ్స్ ఆఫ్ కాస్ట్ ప్రైస్ ఈక్వల్ టు 72 టైమ్స్ ఆఫ్ సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. అంటే దీని మీనింగ్ ఏంది, ఈ యొక్క వాల్యూ ఏమో 72, దీని యొక్క వాల్యూ ఏమో 100. ఓకే, ఇప్పుడు ఈ సేమ్ ఇంతకుముందు చేసినట్లే ఇక్కడ ప్రాఫిట్ ఆర్ లాస్ అన్నప్పుడు ఇక్కడేమో కాస్ట్ ప్రైస్ ఏమో 72 ఉంది, సెల్లింగ్ ఏమో 100 ఉంది. అంటే ఏది ఎక్స్ట్రా ఉంది, నాకు సెల్లింగ్ ప్రైస్ ఎక్స్ట్రా ఉంది కాబట్టి డెఫినెట్గా నాకు ఏం వస్తుంది, ప్రాఫిట్ వస్తుంది. సో ప్రాఫిట్ ఈక్వల్ టు, సో ప్రాఫిట్ అన్నప్పుడు డినామినేట్లో డెఫినెట్గా మనం కాస్ట్ ప్రైస్ తీసుకుంటాం కాబట్టి 72. వీటి యొక్క డిఫరెన్స్ వాల్యూ ఇక్కడ నోమినేటర్లో వేస్తాం. డిఫరెన్స్ అంటే ఎంత వస్తుంది నాకు 28 ఇంటూ 100 ఇంటూ 100. ఇప్పుడు నాకు సో 4 టేబుల్లో క్యాన్సిల్ చేద్దాం. 4 7 0, 4 1 0, 4 4 8 0. ఇప్పుడు నాకు ఇంకేంతో క్యాన్సిల్ అవుతుందా, అవ్వదు కాబట్టి 18తో 700 చేసామంటే ఇప్పుడు నాకు దీనికి ఎంత వస్తుందంటే ఆన్సర్. లేదంటే ఇంకొద్ది క్యాన్సిల్ చేసుకుందాం, ఒక నిమిషం. ఇంకా అంటే ఇంకొద్ది కష్టంగా అనిపిస్తే 18 టేబుల్ 2 9 0, 250 0. సో ఇప్పుడు చూద్దాం, ఇప్పుడు 9తో చేద్దాం. 7 5 0, 2
9 3 27. సో ఇది ఎంత వస్తుందంటే 80. సో ఆన్సర్ ఎంత వస్తుందంటే దీనికి 38. సో ఇక్కడ వేస్తాను చూడండి, 38 8/9. ఇది నాకు వచ్చే ప్రాఫిట్ పర్సంటేజ్. ఓకే, సో 38 8/9% వస్తుంది. సో ఇక్కడ నాకు ఆన్సర్ ఏమొస్తుందంటే దీనికి, అంటే అప్రాక్సిమేట్లీ ఫస్ట్ వన్ అన్నమాట ఆన్సర్ 38.89%. ఓకే, ఆల్ ఆఫ్ క్లియర్. సో నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఏ షాప్ కీపర్ బాట్ ఏ సైకిల్ ఫర్ ₹1200 అండ్ సోల్డ్ ఇట్ ఫర్ 1500. ఫైండ్ హీస్ ప్రాఫిట్ ఆర్ లాస్ పర్సంటేజ్ అన్నాడు. ఇక్కడ ఏంటంటే ఇతను కొన్నదేమో 1200కి, అమ్మిందేమో 1500కి. అయితే అతను ప్రాఫిట్ ఆర్ లాస్ అన్నాడు. డెఫినెట్గా ఇతనికి ఏమొస్తుంది, ప్రాఫిటే వస్తుంది. ఎందుకంటే అతనేమో 1200కి కొని 1500కి అమ్మాడు కాబట్టి. ఇప్పుడు నాకు ప్రాఫిట్ వస్తుంది కాబట్టి ప్రాఫిట్ పర్సంటేజ్ అన్నప్పుడు డిఫరెన్స్ ఎంత, 300 ఓవర్ కాస్ట్ ప్రైస్ ఎంత, 1200 ఇంటూ 100, 3/4. కాబట్టి నాకు ఎంత వస్తుంది ఆన్సర్, 25% ప్రాఫిట్. సో 1/400 అన్నప్పుడు 25%. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఇఫ్ ద కాస్ట్ ఆఫ్ 120 meters క్లాత్ ఈస్ 9600, దెన్ వాట్ విల్ బీ ద కాస్ట్ ఆఫ్ 147 meters ఆఫ్ దట్ క్లాత్ అన్నాడు. సో ఇక్కడ కూడా సేమ్ అంతే, సేమ్ ఇదే విధంగా చేస్తాం. ఎలా అంటే 120 meters క్లాత్ అనేది కాస్ట్ ఎంత అంట, 9600. అయితే 147 meters క్లాత్ ఎంత అని అడిగాడు. సో ఇక్కడ ఏం చేస్తానంటే మనం క్రాస్ మల్టిపుల్ చేసుకుంటాం. లేదు అంటే 12 8 అంటే 80 times 1280 times 9600 అవుతుంది. కాబట్టి ఈ 147 80తో మల్టిపుల్ చేసుకుంటాం. 147ని 80తో మల్టిపుల్ చేసుకుంటాం. చేసినప్పుడు నాకు ఆన్సర్ ఎంత వస్తుంది అంటే ఇది ఇక్కడ నాకు యూనిట్ ప్లేస్ వచ్చినప్పుడు ఆడకే మనం ఆన్సర్ వేసేయచ్చు అన్నమాట. సో 8 7 56 కాబట్టి ఇక్కడ నాకు 6 ఉన్నది ఏది ఉంది, 2 ఉన్నాయి. బట్ ఇక్కడ నాకు నియర్గా ఉండేది అంటే మరి అంత ఎక్కువ వేరియేషన్ ఏం రాదు కాబట్టి ఇక్కడ నాకు ఇదేమో 17,000 ఉంది, ఇదేమో 11,000 ఉంది. ఇక్కడేమో 120 meters 9600 అన్నప్పుడు ఇక్కడ నాకు చేంజ్ అయింది ఎంత, 27 meters. కాబట్టి నాకు ఏమొస్తుంది అంటే 11,760. ఇదన్నమాట ఆన్సర్. ఓకే, సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఏ మ్యాన్ బైస్ ఏ సైకిల్ ఫర్ ₹1400 అండ్ సెల్స్ ఇట్ ఎట్ ఏ లాస్ ఆఫ్ 15%. వాట్ ఈస్ ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ద సైకిల్ అన్నాడు. ఇక్కడ ఏంటంటే ఏ మ్యాన్ బైస్ ఏ సైకిల్ ఫర్ ₹1400 అండ్ సెల్స్ ఇట్ ఏ లాస్ ఆఫ్ అన్నప్పుడు డెఫినెట్గా నాకేమవుతుంది అప్పుడు అది 85%. ఆల్వేస్ మనం కాస్ట్ ప్రైస్ 100గా తీసుకుంటాం. లాస్ అన్నప్పుడేమో ఆ 100లో నుంచి ఎంత అయితే పర్సెంటేజ్ ఉందో దాన్ని రిమూవ్ చేసుకుంటాం. సో అలా వేసినప్పుడు ఇక్కడ నాకు ఎంత వస్తుందంటే 85% వస్తుంది. సో 85% అన్నప్పుడు దీని వాల్యూ ఎంత అంట, 1400. ఇక్కడ క్లియర్గా ఇచ్చాడు కదా, ఏ మ్యాన్ బైస్ ఏ సైకిల్ ఫర్ 1400 అండ్ సెల్స్ ఇట్ ఏ లాస్ ఆఫ్ 15%. వాట్ ఈస్ ద సెల్లింగ్ ప్రైస్ అన్నాడు. సారీ, ఇక్కడ ఏంటంటే అంటే ఇతను కొన్నదేమో 1400కి, అమ్మిందేమో 15% లాస్తో అమ్మినాడు. సో అయితే ఆ అమ్మిన వేల ఎంత అని అడిగాడు, అంటే ఆ సెల్లింగ్ ప్రైస్ ఎంత అని అడిగాడు. కాబట్టి దీన్ని ఇంకో విధంగా నోట్ చేసుకుంటాం. సో ఇక్కడ ఏంటంటే 100% ఎంత అంటే 1400. ఎందుకు 1400 తీసుకున్నామంటే ఇతను కొన్నది అంటే ఈ మ్యాన్ బై సైకిల్ ఫర్ ₹1400 అన్నాడు కాబట్టి ఇది మనం 100%గా తీసుకుంటాం. ఆల్వేస్ కాస్ట్ ప్రైస్ని 100%గా తీసుకుంటాం. నెక్స్ట్ ఏమన్నాడు, సెల్స్ ఇట్ ఎట్ లాస్ ఆఫ్ 15%. ఇతను అమ్మిన వేల ఎంత అంటే 15% లాస్ అమ్మాడంట.
కాబట్టి దాన్ని మనం కనుక్కోవాలి, ఆ సెల్లింగ్ ప్రైస్ కనుక్కోవాలి. కాబట్టి ఇక్కడ లాస్ అన్నాడు కాబట్టి 85 తీసుకున్నాను నేను. దీని వాల్యూ ఎంతో అడిగాడు. ఇప్పుడు నాకు ఇదేమవుతుందంటే ఈ 100 అనేది 14 టైమ్స్ మల్టిపుల్ చేస్తే 1400 అయింది. కాబట్టి 85 కూడా నేను ఏం చేయాలి, 14 టైమ్స్ మల్టిపుల్ చేసుకోవాలి. సో అప్పుడు నాకు చేసే ఆన్సర్ అనేది వస్తుంది. 14 5 జార్ ఎంత మనకు 70. సో 14 8 జార్ 112 119. సో నాకు ఆన్సర్ ఎంత అంటే 1190 రూపీస్. సో ఇదన్నమాట ఆన్సర్. ఓకే, సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. On selling an article for rupees 329, a dealer lost 6% the cost price of the article అన్నాడు. ఇక్కడ ఏంటంటే ఆన్ సెల్లింగ్ అన్ ఆర్టికల్ అంటే ఒక ఆర్టికల్ అతను అమ్మాడు ఎంతకి 329 రూపీస్కి. డీలర్ లాస్ట్ 6%, అంటే 6% లాస్కి అమ్మేశాడు. అంటే దీని అర్థం ఏంటంటే ఇక్కడ జనరల్గా మనం ఏం చెప్పాం, కాస్ట్ ప్రైస్నేమో 100%గా తీసుకున్నాం. ఇక్కడ లాస్ట్ అన్నాడు అంటే ఏమని, అప్పుడు 6% లాస్ కాబట్టి 94 తీసుకుంటాం. సో ఈ సెల్లింగ్ అన్ ఆర్టికల్ ఈ యొక్క 94%కి ఎంత దీన్ని అమ్మేశాడు అంటే ఎంతకి 329 రూపీస్కి అమ్మాడు తను. అయితే కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద ఆర్టికల్ ఎంత అని అడిగాడు. అయితే కాస్ట్ ప్రైస్ అన్నప్పుడు ఏం చేసుకుంటాం మనం, 100% తీసుకుంటాం. ఈ యొక్క 100% వాల్యూ ఎంత అడిగాడు. సో ఇలా ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం, క్రాస్ మల్టిపుల్ చేసుకుంటాం. అంటే ఏమవుతుంది, 100 ఇంటూ 329 ఓవర్ 94. సో ఇది చేస్తే నాకు ఆన్సర్ ఎంత వస్తుందంటే 350 అనేది వస్తుంది. ఓకే, సో అందరికి ఇప్పుడు వరకు నేను చెప్పిన ఈ ప్రాఫిట్ అండ్ లాస్ క్వశ్చన్స్ అర్థమైనాయని అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను మీకు సొల్యూషన్ అనేది మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ.